వరంగల్ జిల్లా డోర్నకల్ మరిపేడ మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జాటోతు సురేష్ నాయక్ కోరారు. యువతకు రాజకీయాల్లో అవకాశం కల్పించిన ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారికి రుణపడి ఉంటామన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 14వ వార్డులో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మరిపేడ మున్సిపాలిటీకి చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నిలబడ్డాను. నాకు చిన్న వయసులో ఇచ్చిన మా ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 14వ వార్డులో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం శూన్యం ఏమీ చేయలేదు. ఈ మున్సిపాలిటీకి ఈ ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 70 లక్షల వరకు 14వ వార్డుకి తెచ్చాను. మా ఎమ్మెల్యే గారు వచ్చి కూడా శంకుస్థాపన చేశారు. మొన్న శరవేగంగా జరుగుతున్న డ్రైనేజు, సైడ్ కాలువలు, మరియు ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చాం, రేషన్ కార్డులు, సన్న బియ్యం, 800 యూనిట్ కరెంట్ ఫ్రీ, ఉచిత బస్సు, ఇవన్నీ మా ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారు డాక్టర్ రామచంద్ర నాయక్ గారు మంచి అభివృద్ధి పథకాలతోని మంచి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, మరి ఇంటింటికి నల్లా, ప్రతి ఇంటికి ఏ సౌకర్యం కావాలన్నా ఆ సౌకర్యం అందిస్తున్నాం. మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతగా మనం ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ అభివృద్ధి తమ లక్ష్యమని డివిజన్ హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ ముస్లిం మత పెద్దలు గ్రేవీ యార్డులో షవ్ ఏ భారత్ ముబారక్ ఉన్నందున ఎలక్ట్రికల్ పోల్స్ వేయించాలని కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ను కోరారు. जैसा कि आप तमाम लोगों को मालूम है कि आज शब बारात है। इस ज़मन में यह हमारे बोइनपल्ली का जो वसीतर कब्रिस्तान है काफ़ी पुराना है। इसके मद्देनज़र रखते हुए हमारे कॉर्पोरेटर मुद्दम नरसिम्हा यादव साहब, हमारे एमएलए माधवराम कृष्णा साहब की ऑर्डर के हिसाब से, उनके कहने के हिसाब से यहाँ पे पूरी साफ़ सफाई का काम यहाँ पे करवाए हैं। और आज यहाँ पे 20 जो है सो पोल्स यहाँ पे गाड़े गए हैं। ऑलरेडी 35 पोल यहाँ पे है, उसके बावजूद भी और 20 पोल जो है सो जो बचे हुए जो एरिया है जहाँ पे अंधेरा होता है वहाँ पे लगाने के लिए मुद्दमना उनकी ज़ाती खर्चे के साथ ये पोल्स आज जो है सो वबरकातुहू। मेरा नाम मीर मजहर हुसैन है। मैं यहाँ पर हुसैनी मस्जिद का सदर हूँ और ये बात कहना चाह रहा हूँ कि हमारे कब्रिस्तान जो है 12 एकड़ पर मुश्तमिल है। यहाँ पर जंगल झाड़ी हर साल का कटवाना जो बहुत मुश्किल होता है, लेकिन हमारे कॉर्पोरेटर मुद्दम साहब और एमएलए कृष्ण राव साहब की मेहरबानी और उनकी मदद से हर साल हम इसको झाड़ को कटवाते हैं और लाइटिंग अरेंजमेंट पूरा अच्छी तरह से जो मुहैया किया जाता है। और आज ही 20 पोल इलेक्ट्रिक पोल लाए गए हैं और ये पोल भी यहाँ पे नस्ब किए जाएंगे, गाड़ दिए जाएंगे और ये कब्रिस्तान को भी अच्छी तरह रोशन किया जा रहा है। तो हम बहुत हमारे मुद्दम साहब के जो है मशकूर। పుట్టపర్తి సబ్ డివిజన్ పరిధిలో కుటుంబ వ్యవహారాల లక్ష్యంలో కేసులు అధికమవుతున్నాయని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. ఈ నేపథ్యంలో కార్యాలయంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. కుటుంబ కలహాలు, దాంపత్య విభేదాలకు కౌన్సిలింగ్ ద్వారా పరిష్కారం కనుగొనవచ్చని ఆయన తెలిపారు. ప్రాపర్ న్యాయం జరుగుతాయనే ఉద్దేశంతో పాటు ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేది ప్లస్ ఉమెన్ ప్లస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ అనేది మనం ఆల్ సబ్ డివిజన్స్లో స్టార్ట్ చేయడం అనేది గత 1 నెల నుంచి మనం ప్లాన్ చేసాము. అంటే ఆల్మోస్ట్ నవంబర్ ఎండ్ నుంచి ఈ ప్లానింగ్ స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ ఇనిషియల్గా కదిరి సబ్ డివిజన్లో మేము స్టార్ట్ చేసాము. కదిరి సబ్ డివిజన్లో లాస్ట్ ఒక 40 డేస్గా చాలా సక్సెస్ఫుల్గా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ రన్ అవుతాయి. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం బుట్టాయగూడెం మండలంలో బీటీ రహదారి పనులకు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శంకుస్థాపన చేశారు. పందిరి మామిడిగూడెం నుంచి గుబ్బలమ్మ మంగమ్మ ఆలయం వరకు నిర్మించనున్న రహదారికి సుమారు 3 కోట్ల అంచనా వేసినట్లు తెలిపారు. పందిరి మామిడిగూడెం పరిసర గ్రామాలకు చెందిన ప్రజలకు ఈ రహదారి జీవనాడిగా మారనుందని అన్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లోని సౌతాన్ మిర్చి హోటల్లో ఈ స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వంట చేస్తుండగా కిచెన్లో ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్ కు మంటలు అంటుకోవడంతో అగ్ని ప్రమాదం ఏర్పడినట్టు తెలుస్తోంది. వెంటనే స్పందించిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హోటల్లో తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. Mira, ya está
లడ్డూని పవిత్రంగా భావించే భక్తుల మనోభావాలపై వైసీపీ కల్తీ నెయ్యితో అపవిత్రం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలు నగరంలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విశ్లేషణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. మహాపవిత్రమైన తిరుమల లడ్డూలో కలిపిన నెయ్యిలో అసలు ఆవు పాలు, వెన్న నెయ్యి లేవని, విషపూరితమైన కెమికల్స్, పామ్ ఆయిల్, మెనో, గ్లిజరైస్, ఎసిటిక్ యాసిడ్స్ లాంటి లాటిక్ యాసిడ్స్ వంటి రకరకాల రసాయనాలు ఉపయోగించి తయారు చేశారని ఆమె ఆరోపించారు. స్వామికి అంటే ఎంతో మంది భక్తులు ఎంతో వాళ్ళు ఒక భావోద్వేగంతో కూడుకున్నటువంటి తిరుమల లడ్డూని అందరూ మనము తినడమే కాకుండా లడ్డు ఎవరైనా తిరుమల వెళ్ళేసి వస్తే 10 మందికి పంచుతాం. అంటే అంత స్వామి ఎంత పవిత్రమో తిరుమల లడ్డు కూడా అంతే పవిత్రంగా హిందువులు భావించేటటువంటి క్రమంలో అసలు నెయ్యే లేకుండా, ఆవు లేకుండా, ఆవు పాలే లేకుండా, పాల నుంచి వచ్చే వెన్న లేకుండా, వెన్న నుంచి తీసే నెయ్యే లేకుండా మొత్తం పామ్ ఆయిల్, కెమికల్స్, అందులో ప్రమాదకరమైనటువంటి మోనోగ్లిజరైడ్స్, అసిటిక్ యాసిడ్లు, ఇంకా లాక్టిక్ యాసిడ్లు ఇటువంటివన్నీ ఉపయోగించి రకరకాల రసాయనాలను ఉపయోగించి 250 కోట్ల స్కామ్ చేసి 20 కోట్ల లడ్డూలని ఇలా జనాలకి అంటే భక్తులకి పంపించడంతో ఇంత పెద్ద స్కామ్ చేసిన వాళ్ళు ఏ మాత్రమైన సిగ్గు లేకుండా మళ్ళా ఏమో అందులో ఈ రిపోర్ట్ అది ఇవ్వలేదు కానీ మాట్లాడుతున్నారు. దేవుడు రాయలసీమకు వచ్చే జలాలను తెలంగాణకు తాకట్టు పెట్టిన గనుడు సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. కర్నూలు జిల్లా ఆలూరులో చెలో పోతిరెడ్డిపాడు పోస్టర్ను ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. ఈ చంద్రబాబు నాయుడే ఇవన్నీ ఆయన స్వయాన సీఎం ఉండి చేపిస్తున్నాడు. అదే ఈరోజు మేము ఈ కల్తీ నెయ్యి గురించి, అదేవిధంగా ఈ గుండారాజ్యం గురించి ఈరోజు మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం మేము. దాని ఎందుకంటే ఎంత చేస్తున్నా కానీ వాళ్ళకి అసలు రోజుకి అంటే వీళ్ళకి ఏమంటే ఈ కల్తీ ఆయన తప్పుడు ప్రచారం చేసినాడు చంద్రబాబు నాయుడు. దాన్ని కప్పిపుచ్చుకునేకి ఇది కనపడకూడదు. ఎందుకంటే జంతువులు కొవ్వు అనేది కనపడకూడదు అనే విధంగా ఈరోజు ప్రతిరోజు ఏదో ఒక రోజు అంటే మాజీ మంత్రులు ఓ రోజు అంబట్రాబాబు ఇంటి దాడి చేసి, ఓ రోజు ఏమో జోగి రమేష్ ఇంటి, అదేవిధంగా బ్రహ్మనాయుడు, అంతా మెయిన్ నాయకుల మీదే ఫోకస్ అంతా డైవర్షన్ కావాలా. అదే మొత్తం ఇక్కడ చూడాలా అసలు అది. రాయలసీమ లిఫ్టుపై వైసీపీ నాయకులు అవాకులు చెవాకులు మాట్లాడడం విడ్డూరంగా ఉంటున్నారు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల వద్ద కొండమ చెరువు కట్టపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పేరుకే రాయలసీమను ప్రాజెక్టు ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాకు చుక్కనీరు రాదన్నారు. ఈరోజు పోతిరెడ్డిపాడు దగ్గర పోయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ యొక్క ప్రాజెక్టుని ఆపారు. ఆ ప్రాజెక్ట్ ఆపడం వల్ల తీవ్రమైన నష్టం జరుగుతుందని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మొట్టమొదటిగా మీకు నేను గతంలో కూడా చెప్పాను, ఈరోజు రాయలసీమ పేరు పెట్టినటువంటి ఆ ప్రాజెక్టులో మా కర్నూలు జిల్లా, అనంతపురం జిల్లా ఉందా లేదా? ఒక్క బొట్టు కానీ ఒక్క చుక్క కానీ నీళ్లు ఈ యొక్క ప్రాంతాలకు, ఈ జిల్లాలకు ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వచ్చే ప్రసక్తే లేదు. మరి అటువంటి దానికి మీరు రాయలసీమ పేరు పెట్టి ఈరోజు మళ్ళీ డ్రామాలు ఆడుతున్నారు. ఒకటి. రెండవది, నేను మొన్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది, ప్రత్యేకంగా ఈ యొక్క ప్రాజెక్టుని ఎన్జిటి ద్వారా పక్క రాష్ట్రం అడ్డుకునే విధంగా కర్నూలు జిల్లా రాయలసీమ రైతులను మోసం చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గల దస్తగిరి విమర్శించారు. కర్నూలు సమీపంలోని రుద్రవరం గ్రామంలోని హంద్రినివా కాలువను ఎమ్మెల్యే దస్తగిరి పరిశీలించారు. హంద్రినివాలో నీరు పుష్కలంగా ఉన్నా సాగునీరు రావడం లేదని వైసీపీ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మాల్యాల నుంచి పులివెందుల వరకు రైతులకు సాగునీరు అందించామని తెలిపారు.
జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని విధ్వంసకరంగా చేసిన వ్యక్తి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే మా నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక సాక్షాత్తు ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి హంద్రీనీవా, ఈ హంద్రీనీవాకి మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,800 కోట్లతో దీనికి ఖర్చు పెట్టి దాదాపు పులివెందులకి, అంటే మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి పులివెందులకి ఈరోజు సాగునీటిని అందిస్తున్నాము. అంటే అది మా యొక్క కూటమి ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు గారి, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు, ఈ యొక్క మా ప్రభుత్వంలో ఇంతరాన రైతులకి న్యాయం జరుగుతుందంటే మా ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషకరం. కాబట్టి మా యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టారు. కాల్వల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే ప్రక్రియలో భాగంగా అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, కౌన్సిలర్లు, ప్రజలు, వాలంటీర్స్, విద్యార్థులు అందరూ పాల్గొనాలన్నారు. అందరి సహకారంతో పాలకొండని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలన్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ స్వప్నిల్ జగన్నాథ్ పవర్, ఎంఆర్ఓకి మున్సిపల్ కమిషనర్ వెంకటరాయ కోనేరు ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. పట్టణంలో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సాధారణంగా పైన చెత్తను తీస్తూ ఉంటాం, కానీ పాలకొండలో లెగసీగా కాలువలన్నింటిలోనూ వీధులన్నింటిలో కూడా చాలా చెత్త పేరుకొని ఉండడం అనేటువంటిది గత 2 పర్యటనల్లో గమనించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ పెడితే తప్ప ఇది శుభ్రపడదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా దించడం జరిగింది. అలాగే ఇక్కడ షాపుల వాళ్ళందరూ కూడా, హోటల్ వాళ్ళందరూ కూడా చాలా అపరిశుభ్రంగా మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా విచారకరమైనటువంటి విషయం. ఇలాంటి హోటళ్ళు కానీ, ఇలాంటి షాపులు కానీ ఎవరైతే అపరిశుభ్రంగా మెయింటైన్ చేస్తారో వాళ్ళందరి లైసెన్సులన్నీ కూడా. కడప జిల్లా పులివెందుల్లో ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని స్థానిక గురు బాలాజీ ఎరువుల దుకాణంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా జీఎస్టీలో ఎరువుల గోడౌన్ జత చేయలేదని గుర్తించారు. దీంతో తాత్కాలికంగా ఎరువుల అమ్మకాలు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. ఎరువులకు సంబంధించిన బిల్లులు కూడా అందుబాటులో ఉండాలన్నారు. ఎరువులు విక్రయించేటప్పుడు రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలన్నారు. ఏలూరు నగరంలో కలకలం రేపిన కొవ్వు నూనెల తయారీ ముఠా అరెస్ట్ అయింది. అక్రమ కార్యకలాపాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బట్టబయలు చేశారు. జంతు కాలుబీరాల నుంచి వచ్చే కొవ్వుతో అక్రమంగా నూనెలు తయారు చేస్తున్న ముఠాపై అధికారులు మెరుపు దాడి నిర్వహించారు. ఏలూరు, ఆదివారపుపేట, తంగెళ్లముడి ప్రాంతాల్లో నూనె తయారు చేస్తున్న ఇంటిని సోదా చేసి 15 లీటర్ల సామర్థ్యంతో ఉన్న 26 టిన్నులను స్వాధీనం చేసుకున్నారు. ఇజ్రాయిల్పేట, లంకపేట నందు మా పసుపు కొవ్వుని ఆయిల్ కింద తయారు చేసి దాన్ని మానవాహార వినియోగం కొరకు కొన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి విక్రయిస్తున్నారని వారికి వచ్చిన సమాచారం ప్రకారం వారి సిబ్బందితో ముందుగా ఈ ప్రదేశంకు విచ్చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అయిన నేను అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఏలూరు మరియు వెస్ట్ గోదావరి జిల్లా మా ఇన్స్పెక్టర్ గారితో కలిసి ఈ ప్రదేశానికి వచ్చి చూడగా ఒక్కొక్క ప్రదేశం 2 ప్రదేశాల్లో కూడా 15 లీటర్ల టిన్నుల్లో ఈ కొవ్వు యానిమల్ ఫ్యాట్ నిల్వ చేస్తుంది. దీన్ని దేనికి తయారు చేస్తున్నారో, దీనికి ఏమన్నా పరిమితులు ప్రభుత్వం వారి అనుమతులు కానీ ఉన్నాయా, ఇది ఎవరికి విక్రయిస్తున్నారని విచారించగా వీళ్ళు సరైనటువంటి సమాచారాన్ని మాకు తెలియపరచలేదు. కనుక ఇది అనకాపల్లి జిల్లా అనకాపల్లి చైతన్య ఇంటర్ కాలేజీ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. గత 3 రోజుల క్రితం విజయవాడలో ఇంటర్ చదువుతున్న విద్యార్థి కాలేజీలో ఆత్మహత్య ఘటనపై న్యాయం జరిపించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థి అనకాపల్లి జిల్లా బుచ్చేయపేట మండలానికి చెందిన వారిగా గుర్తిస్తుంది. కాగా తమ కుమారుడిది ఆత్మహత్య కాదు, హత్యేనని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉండాలని చెప్పేసి ఆ పిల్లల్ని అక్కడ పంపిస్తే ఆయన్ని వీడియోలు చూసుంటాం. దారుణంగా కొట్టించి చంపేసి ఉరి తీసేసి ఉరి వేసుకున్నాడు అని చెప్పేసి ముందు తర్వాత చెప్పారు. ముందు పిచ్చి వచ్చింది మీ అబ్బాయికి రండి అని చెప్పేసి పేరెంట్స్ కబురు చెప్పారు. ఎంత దుర్మార్గం అంటే
సోదరులారా, అందరి పిల్లలు కూడా, ఈవెన్ మన పోలీస్ సోదరుల పిల్లలు కూడా ఇలాంటి కాలేజీలు చదువుతున్నారు. అందువల్ల ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితి, ఈ దారుణ పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. అందుకని అందరూ సహకరించండి. ఈ ఉద్దేశపూర్వకంగానో లేకపోతే కాలేజీ మీద పడకనో ఇంకోటి చేసే కార్యక్రమాలు కాదండి. ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి ఈ కాలేజీల్లో, ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి తల్లిదండ్రులు కడప జిల్లాలో సమాధులను తొలగించి పరిశ్రమలు ఏర్పాటు చేసిన ఘటనపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. జువారి సిమెంట్ కర్మాగారం ఎదుట వలసపల్లి గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు. పరిశ్రమల వల్ల తమకు పొల్యూషన్తో పాటు సున్నపు రాయి వారి పేలుల వల్ల తమ ఇల్లు పంటలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్య పరిశ్రమ యాజమాన్యం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికను ఎవరికి ఏ ఇంటిమేషన్ చేయకుండా అంటే బౌండరీస్ పెట్టుకోవడానికి వచ్చారు. ఇదే కాకుండా ఈ మధ్యనే బ్లాస్టింగ్ వలన మా ఊర్లో అర్జునవాడలో ఒక ఆమె చనిపోతే ఎవరు రెస్పాండ్ గారు. ఇంకా అదే బ్లాస్టింగ్ వలన దుమ్ము వలన పొలాలు అన్ని దుమ్ముతో ఉన్నాయి, చెట్లన్నీ మొత్తం దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. అది కూడా ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఈ గత 10 ఏళ్లలో మా ఊర్లో ఒక 10 మందిని వేసుకుని ఉంటారు. అంటే సంవత్సరానికి ఒకరిని, అంటే కూలి పని కూడా మేము సంవత్సరానికి ఒకరిని వేసుకోవాలా. అంటే మా బతుకు అట్లా అయిపోయింది. అంటే దీనికి ఎవరు సమాధానం చెప్పాలా? అంటే మేము అడగలేదనే, ఏం చేయలేదనే, అంటే ఇన్ని రోజులు మేము ఇట్లా చేయకుండా ఎన్ని రోజులు ఇట్లా ఉండాలా? మా వాళ్ళకి ఎవరు న్యాయం చేయాలా? కావున దీన్ని ఎట్లయినా మేము అందరం ఖండించుతున్నాము, అందరం ఏకమైనాము. ప్రతి ఒక్క ఊరు చుట్టుపక్కల మాకు సహకరించాలని కోరుకుంటున్నాము. వచ్చింది కంప్లైంట్, బ్లాస్టింగ్ ఆపుతున్నాం. సరేనా, బ్లాస్టింగ్ ఆపుతున్నాము విలేజ్ సైడ్. కంప్లీట్ ఆపేయాలా? ఫ్యాక్టరీ ఆపేయాలా? ఫుల్ ఫ్యాక్టరీని ఆపేయాలా? సరే, నేను డిస్కస్ చేసి చెప్తాను. ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. మేము చిన్న పని కావాలని కూడా ఇయ్యరు. ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు మా కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామంలో రెచ్చిపోయారు. పలు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డ 4 ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 32 లక్షల రూపాయలు విలువ చేసే 210 గ్రాముల బంగారు ఆభరణాలు, 60,000 రూపాయలు విలువ చేసే ఐఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ చిలంకూరు గ్రామంలోని రమేష్ ఇంట్లో డిసెంబర్ నెలలో జరిగిన చోరీకి సంబంధించిన వారుగా వీళ్లను గుర్తించారు. నుంచి సపోర్ట్ ఇచ్చేంత డిటెక్షన్ కోసం ట్రై చేసాము. ఆ డిటెక్షన్ కూడా జరిగింది. దీంట్లో 4 మందికి అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 జువెనైల్ ఉన్నారు, 2 విజయ్ పాల్ అండ్ షేక్ వల్లి. ఈ 2 ఎర్రగుంట్ల నేటివ్, వీళ్ళ లోకల్లే ఉన్నారు. వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ ద్వారా మనమే 210 గ్రామ్స్ బంగారం ఇప్పుడే రికవరీ చేయడం జరిగింది. దాదాపు 36 lakhs వాల్యూ ఉంది ఈ బంగారం అంతా. అండ్ ఈ ఫోన్స్ కొన్ని సీజ్ చేయడం జరిగింది. ఆఫెన్స్ చేసిన టైంలో వీళ్ళు వాడిది ఎలక్ట్రిక్ మషిన్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద ఇంతకుముందే పెట్టి ఆఫెన్సెస్ ఉన్నాయి. ఇంత పెద్ద క్రిమినల్ రికార్డ్ ఏం లేదు, కానీ పెట్టి క్రిమినల్స్ ఉన్నారు. వీళ్ళకి ఏమీ పని. ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని మంత్రి కొండా సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కుమార్తెతో పాటు కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని అందజేశారు. ప్రజాప్రభుత్వ విశ్వబ్రాహ్మణుల పంచవృత్తులను ప్రోత్సహించేలా కృషి చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హనుమానులాచారి కోరారు. తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రభుత్వానికి పంచవృత్తుల కులాలు అభివృద్ధి కోసం విజ్ఞాపనలు చేశారు. వడ్ల స్వర్ణకార, శిల్పి, కమ్మరి వంటి వృత్తులతో సాంకేతికత అవసరం లేకుండా కేవలం మానవ వనరుల వినియోగంతోనే పనులు చేయాల్సి ఉంటుందని తెలిపారు. హనుమానులాచారి విశ్వబ్రాహ్మణ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని. మాకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల్లో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ 2,000 కోట్ల నిధులను కేటాయించాలని మా రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే మా విశ్వబ్రాహ్మణులు రాష్ట్ర జనాభాలో 7% జనాభా ఉంది. మేము కట్టే ట్యాక్సులతోని రాష్ట్ర ప్రభుత్వంకి ఎంతో కొంత వాటా వస్తుంది.
ఆ వాటాలో మా విశ్వబ్రాహ్మణుల వాటాను కూడా మాకు ఇచ్చి గ్రామ స్థాయిలో ఉన్న విశ్వబ్రాహ్మణులకు ఆదుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కుల వృత్తులు చేసుకుంటారు, కళ్ళు కాళ్ళు చేతులతో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ నేత కార్మికులకు గీత కార్మికులకు ఇచ్చే విధంగా మాకు కూడా 50 సంవత్సరాల నిండిన కళాకారులకు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని. గిన్నెస్ బుక్లో ఉన్న తిమ్మమ్మ మరిమాను తిమ్మమ్మ మాంబ ఉత్సవాలకు ఘనంగా నిర్వహించినట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. కదిరి నియోజకవర్గం నంబుల పూలకుంట మండలంలో ఈ మేరకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మహాశివరాత్రి తిమ్మమ్మ ఉత్సవాలను కనీ విని ఎరగని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. కొత్త బతులు ఆడబెడతారు ఎక్కడన్నా పక్కన పెట్టి